స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 75వ సర్గ. వశిష్ఠుడు దశరథుడు అర్పించిన అర్ఘ్యపాద్యములు అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు రాముణ్ణి చూచి ఇలా అన్నాడు: ఓ రామ, నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకుని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమవంతుడివి, వీర్యవంతుడివి అని ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా, ఈ విల్లు తీసుకో అని రాముణ్ణి పిలిచాడు పరశురాముడు. ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు: ఓ పరశురామ, నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడు, కానీ నీవు క్షత్రియుల మీద కోపించిన వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కానీ ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుణ్ణి యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా? నా కుమారులను ఏమీ చేయనని అభయం ఇమ్ము. ఓ పరశురామ, నీవు సామాన్యుడువు కావు. పవిత్రమైన భృగువంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధాలను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలమునంతా కశ్యపునకు దానం చేశావు. మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముణ్ణి యుద్ధములకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతకలేం. కాబట్టి మాకందరికీ ప్రాణభిక్ష పెట్టు అని వేడుకున్నాడు. కానీ పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముణ్ణి చూచి ఇలా అన్నాడు: ఓ రామ, నీవు విరిచిన ధనస్సు, నా చేతిలో ఉన్న ధనస్సు రెండూ గొప్పవి, దివ్యలోకములకు సంబంధించినవి, బాగా దృఢమైనవి, బలమైనవి. ఈ 2 ధనస్సులను విశ్వకర్మ తయారు చేశాడు. అందులో ఒక ధనస్సును త్రిపురాసుర సంహారంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనస్సునే నీవు విరిచావు. ఈ 2వ ధనస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనస్సు అని అంటారు. ఈ ధనస్సు కూడా శివధనస్సుతో సమానమైనది. ఒకసారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి, శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయాడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోవడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారితీశాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హోంకారము చేశాడు. ఆ హోంకారమునకు శివుడు భయపడిపోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించాడు. పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివధనస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవతరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనస్సును భృగువంశీకుడు అయిన రుచీకుని వద్ద ఉంచాడు. రుచీకుడు మా తాతగారు. మా తాతగారైన రుచీకుడు ఆ విష్ణు ధనస్సును తన కుమారుడు మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. పాపాత్ముడైన కార్తవీర్యార్జున్ని నా తండ్రి జమదగ్ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జున్ని వాని కుమారులను చంపాను. అతనినే కాదు, క్షత్రియ వంశంలో ఉన్న ప్రతి వాణిని, పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియ కులమును సర్వనాశనము చేశాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నా. ఇప్పుడు నీవు శివధనస్సును విరిచావు అని దివ్య దృష్టి ద్వారా తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాను. ఓ రామ, నీవు క్షత్రియుడు. క్షత్రియ ధర్మ ప్రకారము మాకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఈ విష్ణు ధనస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వయుద్ధము చెయ్యి అని పలికాడు పరశురాముడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 75వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.